ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే సార్, మా బావ సార్ సొంతం వైఫ్ లాగా కేర్ చేస్తాడు సార్. వ్యక్తి మంచోడేనమ్మా? అంటే మెంటల్ గా కూడా నన్ను హారాస్ చేస్తాడు ఆయన. మా నాన్న చాలా స్ట్రిక్ట్, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అనే చూసాం. ఇక్కడ చిన్నప్పటి నుంచి బావ చాలా స్ట్రిక్ట్ అనే పరిస్థితి వచ్చింది. బావ వరకు ఓకే, పెళ్లికి నేను రెడీగా లేను బావతో అనే విషయం ఎప్పుడైనా చెప్పారా? నాకు ఇక్కడ ఒక అతనితోనే పరిచయం ఉందండి, నా కొలికే. అదేలేండి, అతను ఆడుకునే క్రికెట్ బ్యాట్ లాంటిదాను నువ్వు, అంతే. సూసైడ్ ఒక ఇష్యూని మనం రిజాల్వ్ చేసుకోలేదు ఇప్పటికొచ్చి. ఇక్కడ వాడి వేడిగా ఉన్నప్పుడు నువ్వు అటువంటి అడిగేయటం అనేది ఎంతవరకు సమర్థించవచ్చు మనం? ఇట్లా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను చెప్పేస్తాను, వచ్చి బాగా కొట్టేసాడు. చెడు అన్నావు కదా, ఈ క్యారెక్టర్ గురించి చెడు ప్రచారం చేయటం. సంజయ్ గురించి చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ వ్యాటర్ తీసుకోవడం మ్యాటర్ రిచువల్ గా కలగబడతాను నీకేమన్నా. నేను నీ మొగుడిని అంటే కనుక అందరూ సో అండ్ సో ఆర్ మొగుడు వైఫ్ అని అనుకున్నారు, కానీ ఈ అమ్మాయి ఎప్పుడు అలా అనుకోలేదండి. బావా, నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం అని లేదు స్పష్టంగా చెప్పావా? ఇలా చెప్పడం కన్నా నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతగానం గాఢంగా అమ్మాయి నాకు భార్య అనుకున్నప్పుడు ఫస్ట్ చెప్తే నేను ఇంతగానం డీప్ వెళ్ళను కదా సార్. ఇప్పుడు నువ్వు కాదు నాకు అబ్బాయి కావాలంటే నేను ఎలా అనుకోని చెప్పండి. 26 years పాటు నేను లవ్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయిని 1.5 years బ్యాక్ చెప్తావా బావా నాకు ఉద్దేశం లేదని? ఈ అబ్బాయి ఒక కొత్త జీవితాన్ని చూపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హలో బావా ఐ డోంట్ లవ్ యూ, ఇది ప్రేమ కింద. అదేంటమ్మా మరి? ఆయన బహిరంగంగా నా భార్య అంటున్నప్పుడు నువ్వు నా భర్త కాదని నువ్వు కూడా అలాగే చెప్పాలిగమ్మా. వాళ్ళు ఊహించుకున్నారు, వీళ్ళు ఊహించుకున్నారు, అందరూ ఊహించుకున్నారు, లోకం అంతా ఊహించుకున్నారు, కాబట్టి నేను ఊహించుకుంటున్నాను. నువ్వు ఊహించుకున్న దానికి ఇప్పుడు మేమేలా చెప్తాం పరిష్కారం? అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. సింధు అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారండి. ఇష్టాలతో సంబంధం లేకుండా మేడం, ముందుకు సాగటం అనేది చాలా కష్టం అండి. అందులో ముఖ్యంగా పెళ్ళికి సంబంధించి ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఇద్దరు వైపులా ఇష్టాలు, ఆ ఇష్టాలు ఏంటి తెలుసుకొని ముందుకెళ్ళాలి. అలాంటి ఒక ఇష్యూతో సింధు మన దాకా వచ్చింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళాలా వెనక్కే ఉండాలా అన్న ఒక మీమాంసలో మనల్ని అప్రోచ్ అయ్యారండి. ఒకసారి మీరు ఓకే అంటే కాల్ చేస్తాను. తప్పకుండా మేడం, షూర్. నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. సింధు గారేనా మాట్లాడేది? అవునండి, నేనే మాట్లాడుతున్నాను. రైట్, కూడా ఉన్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి అమ్మా. ఓకే మేడం. నమస్తే అమ్మా సింధు. నమస్తే సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటమ్మా, ఎవరిది? నిజామాబాద్లో ఉంటాను సార్ నేను ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే సార్, మా బావ సార్, మెయిన్ బావ సార్, తను పుట్టినప్పటి నుంచి తను చేసుకోవాలని మా పెద్దవాళ్ళు అనుకున్నారట. వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు ఖచ్చితంగా తను చేసుకోవాలని చెప్పేసి. మా బావ కూడా మెంటల్ గా అదే ఫిక్స్ అయిపోయినాడు. ఎలా అంటే సొంతం వైఫ్ లాగా కేర్ చేస్తాడు సార్. అన్ని విషయాలలో నాకు ఎక్కడ ఫ్రీడమ్ లేదు తన వల్ల. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నా తన వల్ల. ఇక్కడ స్కూల్ డేస్ లో నాకంటే 2 years వరకు తను సీనియర్, సేమ్ స్కూలే. అసలు ఎక్కడ నేను ఫ్రీగా ఉండే సిచ్యువేషన్ నాకు కల్పించలేదు తను. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఏది నాకు ఫోన్ ఉన్నా నా ఫోన్ తనే యూజ్ చేయాలి. మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంతమ్మా నీకు బావకి మధ్యన? బావ పేరేంటమ్మా? కిరణ్ సార్. ఏజ్ గ్యాప్ వచ్చి మా ఇద్దరి మధ్యలో 3 years ఉంటదండి. అంటే పేరెంట్స్ ఇలా అనుకుంటున్నారని చెప్పి నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఊహ తెలిసిన కా నుంచి ఓకే, సో మొదటి నుంచి నీకైతే తెలుసు సార్. రైట్, ఓకే. అంటే ఏంటమ్మా స్కూల్లో ఉక్కిరి బిక్కిరి అవ్వటం, నాకు ఫ్రీడమ్ లేకపోవటం అంటే ఏంటమ్మా? అంటే సార్ స్కూల్లో ఎలా అంటే సార్, నేను పక్కన వాళ్ళతో మాట్లాడినా ఆయన సహించుకోలేడు. అక్కడే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచే సార్. నాకు ఫ్రెండ్స్ ఉండొద్దు, మాట్లాడితే తనతోనే మాట్లాడాలి, ఆడుకోవాలన్నా తనతోనే ఆడుకోవాలి. అంటే మెంటల్ గా కూడా నన్ను హారాస్ చేస్తాడు ఆయన. నేను ఎప్పుడు తన కంట్రోల్లో ఉండాలి అని చూస్తాడు. కాలేజ్ కి తీసుకెళ్లేది తనే, తీసుకురావడం కూడా తనే. తను వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి, అక్కడికి వెళ్ళకూడదు. ఏం కాదు దాంట్లో ఏముంది, బావే కదా అని వాళ్ళు అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు. వ్యక్తి మంచోడేనమ్మా?
వ్యక్తిపరంగా అయితే మంచోడే సార్. నా వరకు వచ్చేసరికి ఇట్లాంటివన్నీ క్రియేట్ Possessive గా చేస్తూ ఉంటాడు. ఉంటాడు. నేను మానసికంగా నిన్ను ఆ స్థానంలో చూడలేకపోతున్నాను, యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని అవన్నీ తన మైండ్ సెట్ తోనే తను ఆలోచిస్తాడు, కానీ మనం ఎన్ని చెప్పినా ఆయన వినడు. అతను వినటం పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు కూడా అదే వినట్లేదు. కదా. ఓవర్ కేరింగ్, ఓవర్ పొసెసివ్నెస్, ఓవర్ లవ్, ఓవర్ ఎఫెక్షన్, ఇవన్నీ ఓవర్లు మేడం. మా నాన్న చాలా స్ట్రిక్ట్, బయటకు పోనివ్వలేదు, వాడితో మాట్లాడిన వీడితో మాట్లాడిన ఇబ్బంది పెట్టి, మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అనేది చూసాం. ఇక్కడ చిన్నప్పటి నుంచి బావ చాలా స్ట్రిక్ట్ అనే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా భిన్నమైన పరిస్థితి. సో నువ్వు ప్రేమించట్లేదు అన్నా కూడా అబ్బాయికి ఓకేనమ్మా? నన్ను అడగడు సార్ ఆయన. అదేలేండి, అతను ఆడుకునే క్రికెట్ బ్యాట్ లాంటిదాను నువ్వు, అంతే. బావ వరకు ఓకే, పెళ్లికి నేను రెడీగా లేను బావతో అనే విషయం ఎప్పుడైనా చెప్పారా? ఏమైందంటే తను ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ రీత్యా హైదరాబాద్ వెళ్ళాడు మేడం. ఓకే. నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నాను. ఓకే. నాకు ఇక్కడ ఒక అతనితో పరిచయం ఏందండి, నా కొలికే. కానీ ఆయన ఒక బ్రదర్ ఫీలింగ్ టైప్ వస్తుంది, కానీ నాకు మనసులో ఆయన పెళ్లి దాకా నేను ఊహించుకోలేదు మేడం తనని, మా బావనైతే. ఒక ఇష్యూని మనం రిజాల్వ్ చేసుకోలేదు ఇప్పటికొచ్చి. నీ చుట్టుపక్కల ఉండే కనెక్షన్స్ అన్ని కట్ చేసేస్తున్నాడు అతను. అడుగు తీసి అడిగేయడానికి వీలు పట్టలేదు, స్వేచ్ఛను కంప్లీట్గా తీసేశాడు. ఇటువంటి వాతావరణంలో అసలు ఏది లేనటువంటి సిచ్యువేషన్, ఇంత ఉక్కిరిబిక్కి వాతావరణం క్రియేట్ చేసినటువంటి ఈ వ్యక్తి, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు లేదంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నావు అని అంటే కనుక ఇక్కడ ఏదో సెట్ చేసుకుని నువ్వు అటువైపు దిగుంటే బాగుండేమో, కానీ ఇక్కడ వాడి వేడిగా ఉన్నప్పుడు నువ్వు అటువంటి అడిగేయటం అనేది ఎంతవరకు సమర్థించవచ్చు మనం? హస్బెండ్ గా అనేది ఊహించుకోలేదు అదే అంతవరకు మా అందరికి అర్థమైందమ్మా. కానీ అబ్సల్యూట్గా నీ తరపు నుంచి మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కిరణ్ వైపు నుంచి కానీ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంక ఏ ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతుంది అనేటటువంటి కంక్లూజన్కి నువ్వు వచ్చావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకునేంత సిచ్యువేషన్ లో అయితే లేరు సార్. నా మనసులో ఏముంది, నేనేం చేయాలనేది ఎవరు ఆలోచించలేదు సార్. అమ్మా ఇప్పుడు నువ్వు ఓకే అంటే కనుక ఎంత తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారమ్మా? చేసేస్తారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్ కి చెప్పేస్తాను, ఇట్లా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. సరే, ఈ టెన్షన్స్ లో నేను ఆల్రెడీ 2 times సూసైడ్ అటెంప్ట్ చేశానండి. ఇవన్నీ నేను తీసుకోలేక మా పేరెంట్స్ కూడా అందరికి అర్థమైపోయింది. అయినా గానీ వాళ్ళు తెలుసుకోలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. లవ్ స్టోరీ గురించి చెప్పండి. నేను తను ఒక ఆఫీస్ లోనే చేస్తాము, మంచి అబ్బాయి. నా మనసుకి ఇష్టం అనిపించింది మేడం. అతనికి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా? తన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నాడు మేడం. పేరెంట్స్ అతను ఒప్పించుకోగలడా? ఒప్పించుకోగలడు సార్. ఇక్కడ వచ్చి మా బావ ఆల్రెడీ నేను ఈ విషయం తనకి చెప్పినాను. చెప్తే మా బావ గారికి చెప్పాను సార్. చెప్తే వచ్చి తనని బాగా కొట్టేసిండు. నువ్వు ప్రేమించిన అబ్బాయిని కొట్టాడమ్మా? బాగా గొడవలే అయిపోయి నా మీద ఎట్లాంటివి క్రియేట్ చేసిండంటే, ఈమె వాడితోని తిరిగేసింది, ఈమె మంచిది కాదు, ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి మళ్ళీ నన్ను ఎవరు పెళ్లి చేసుకోకుండా కూడా మా ఊర్లో అట్లా క్రియేట్ చేసిండు నా పైన. ఆయన మరి మళ్ళీ తన్నే పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకుంటాడట. అదే కదా మేడం ఆయన ప్లాన్. మీ బావ మిగతా అంశాలన్నింటిలో మంచోడు అన్నావు కదా, ఈ ఫస్ట్ టైం ఈ రాక్షసత్వం అనేది చూపెట్టి క్యారెక్టర్ గురించి చెడు ప్రచారం చేయడం, క్రూరంగా ఆలోచిస్తాడా అన్నది అప్పుడు అర్థమైంది సార్ ఆయన గురించి. ఇందాక నేను ఒక మాట అన్నాను కదమ్మా, ఒక ఇమాజినరీగా ఊహించుకుంటూనే నీ జీవితాన్ని ఇలా కట్టుదిట్టం చేస్తున్నాడు. వాస్తవానికి నిజంగా ఒక వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు లేదంటే నువ్వు ప్రేమించావు అని అనుకుంటే కనుక అతనిలో ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి రాక్షసత్వం బయటకు వస్తుంది అని చెప్పాను కదా. నేను అన్న మాటను నువ్వు వాస్తవం చేస్తావు. అదే ఊర్లో అసలు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. భావంతో ఎక్కడ పెళ్లి అయిపోతుంది, భావం మీద ఉండేటటువంటి అయిష్టతో సడన్ గా ఇప్పుడు ఈ అబ్బాయి పరిచయం అవటం, ఈ అబ్బాయిని ప్రేమించటం, ఆదరాబాదరాగా ప్రేమించేయటం, అదేమన్నా జరిగిందా? ఇక్కడ వీళ్ళు వెళ్ళి నన్ను ఇంకో పెళ్లి చేసేస్తారో అనేటటువంటి ఆదరాబాదరాగా పరిగెట్టే ప్రయత్నంలో ఈ అబ్బాయిని నువ్వు కనెక్ట్ అయ్యావా? లేదు సార్, నా ఇష్టపూర్వకంగానే మేమిద్దరం లవ్ చేసుకున్నాం సార్. మరి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా చెప్పలేదు, వాళ్ళు డిక్లైన్ చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? తను ఒప్పించుకోగలనని చెప్పేశాడు. సర్లే, నీ వరకు అయితే నువ్వు గ్యారంటీ ఇస్తున్నావు ఈ అబ్బాయి తరపున కానీ మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమకు కానీ ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించడం కానీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్. నాకు మా వాళ్ళు మా బావ సెట్ అయిపోతే నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు. ముఖ్యంగా ఈ ఇష్యూకి మీ పేరెంట్స్ యొక్క రియాక్షన్ ఏంటి? మా పేరెంట్స్ ఎట్లా అంటున్నారంటే సార్, ఆ బావ ఇంత ప్రేమిస్తున్నాడు నిన్ను, ఇంత బాగా చూసుకుంటుండు అన్న థాట్ లోనే వాళ్ళు ఆలోచిస్తుంటారు సార్ ఎప్పుడు. కానీ నా గురించి అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు అదే థాట్ లో ఉంటుండ్రు, నీ కోసమే కదా చేసేది, నేను ఇంత ప్రేమించే వాళ్ళు ఎవరు దొరుకుతారు ఇంకా అని అంటున్నారు మేడం.
ఫ్యామిలీలో జీరో సపోర్ట్. కానీ ఈ రోజుల్లో కూడా ఇప్పుడు మేనరికాలు ఇవన్నీ చాలా ఇబ్బంది అంటున్నారు కదా డాక్టర్. రేపొద్దున్న పిల్లలకి చెప్పండి. మేనరికాలు మానసిక పరిస్థితులు, పిల్లలు పుట్టిపోయేటటువంటి పిల్లలకి ఇబ్బందులు మేడం, శారీరకపరమైన సమస్యలు వస్తాయి అనేది కూడా వాస్తవము. అది మీరు పట్టణంలో అడగండి, పల్లెలో అడగండి, అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ వీళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే కనుక ఈ బహుశా ఒక 20-25 సంవత్సరాల క్రితం అనేసుకున్నారు వీళ్ళు ఇదంతా కూడా. అవును, అనేసుకుని ఇంకా ఆ గీత దాటకుండా అవును 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 చెప్పి వాళ్ళందరి మధ్యన సంబంధాలు బాగున్నాయి కాబట్టి ఎక్కడ ఈ విషయం ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అయిష్టత బహిరంగం చేసి వద్దురా బాబు అని అంటే కనుక కుటుంబాల మధ్యన తగదా వస్తుంది. కాబట్టి ఎంతో కొంత వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇది కరెక్ట్ కాదని తెలిసినా కూడా ఈ వైర్యం అంటే ఏంటి అన్న చెల్లి మధ్యన వైర్యం అయిపోతుంది. అది అన్న అంటే ఈ అమ్మాయి వీళ్ళు సో అది అవాయిడ్ చేయడం గురించి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. కానీ చిన్నప్పుడు అసలు వాళ్ళకంటూ ఊహ తెలియక ముందు అనేసుకున్నాక పెద్దయినాక వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో ఏం చెప్పగలుగుతామండి. 2 సందర్భాల్లో ఈ పెళ్లి వద్దు అని సూసైడ్ చేసుకోబోయేటటువంటి ఒక అమ్మాయి యొక్క మనసుని అటు కన్న తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు, గాఢంగా హిమాలయ పర్వతాలంత ప్రేమిస్తున్నాను అనేటటువంటి భావ కూడా అర్థం చేసుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి ఎవరు అంటే ఇంకా ఎవరి మాట అయినా వినటానికి ఉందా లేదా? మీరు మాట్లాడితే ఇంకా తను చేంజ్ అవుతాడేమో అనే ఉద్దేశం సార్. అంటే అమ్మాయికే కౌన్సిలింగ్ ఇవ్వండి, కొద్దిగా అమ్మాయి మనసును మార్చండి. ఇంత ప్రేమించేటటువంటి ఇంత సిన్సియర్గా ఉన్నటువంటి అబ్బాయి భర్తగా ఆ అమ్మాయి జీవితంలో దొరుకుతాడా? ఆ అమ్మాయి పొరపాటు చేసుకుంటుంది, గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటుంది. నాకు మీకు తెలీదు, నా సిచ్యువేషన్ ఉంటే మీకు అర్థమవుతుంది మేడం నా ఫీలింగ్ ఏందనేది. ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతుంది మేడం. బావ స్థానంలో ఉన్నాడు కానీ భర్త స్థానంలో ఊహించుకోవట్లేదు అని అన్నావు. మరి ఎలా ఊహించుకుంటున్నావు అంటే కనుక ఒక అన్న ఒక తమ్ముళ్ళలాగా ఊహించుకుంటున్నాను అన్నావు. నీ కొట్లాడటము నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన తర్వాత ఆ స్థానం కూడా పోయి ఉంటదిగా. అవును సార్, మా పేరెంట్స్ ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తా. ఎందుకంటే నేను చనిపోతాను ఫిక్స్ అయిపోయినా సార్. నాకు ఆ లైఫ్ కంటే నేను బ్రతకలేని సిచ్యువేషన్ ఉన్నా సార్. నాకు ఆ లైఫ్ కంటే నేను చనిపోవడమే మంచిది. నేను అంతవరకు కూడా ఆలోచించుకున్నా సార్. మరి ఇప్పుడు ఇంత క్రైసిస్ ఉంది కదమ్మా, ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను ప్రేమించినటువంటి అబ్బాయి ముందుకొచ్చి పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఈ అబ్బాయి చేతిలో చావు దెబ్బలు తిని ప్రాణాల మీద తెచ్చుకోవాలా అనేటటువంటి పరిస్థితి ఉంది కదా. బహుశా ఆ అబ్బాయి విత్డ్రా అయిపోతాడేమో అనుకోండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్స్ మధ్యన బావా మరదల మధ్యన వాళ్ళు వేరే కుటుంబం వాళ్ళు వచ్చి ఏలు పెడితే కనుక మొత్తం 2 కుటుంబాలు వచ్చి వాళ్ళ మీద పడతాయి కదా. ఆ అబ్బాయి ఇంకా ఇప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తూ రెడీగానే ఉన్నాడా? అవును సార్, అవును. అయ్యో, తనకి నా వర్షన్ మొత్తం చెప్పాను సార్. ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అనుభవించిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒప్పించగలవని నాకు నమ్మకం ఉంటే ఓకే అని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఒప్పించడానికి రెడీగా ఉన్నాడు. సరే మీరు మాట్లాడండి సార్, ఒకసారి మీరు మాట్లాడితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్ మీరు. రైట్ షూర్ అమ్మా, ఒకసారి కిరణ్ ఫోన్ కల్పమ్మా. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్. హలో బావా. సింధు చెప్పు. ఎక్కడ ఉన్నారు? నేను వర్క్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్నా. చెప్పు. ఒక 2 minutes బావా. ఒక్క నిమిషం, ఒక ఇంటికి వస్తున్నా. చెప్పు. మొన్న మీతో మాట్లాడినా కదా. ఏంది? సంజయ్ గురించి చెప్పినాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ వ్యాటర్ తీసుకోవద్దు మ్యాటర్ అని? ఒక్క నిమిషం, నా వర్షన్ కూడా నువ్వు వినాలి కదా. ఇంతవరకు జరిగింది అర్థం కాలేదు. గొడవ అయినా అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఏం చేయాలో కూడా ఆలోచించలేని సిచ్యువేషన్ లో ఉన్నా. మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా. అరే ఏం అర్థం చేసుకోవాలి? ఎట్లా పిచ్చోళ్ళ కలగబడతాను నీకేమన్నా? ఇంత చిన్నప్పటి నుంచి చేసింది ఏంది అనుకున్నావు? ఇంతకి ఎవరి కోసం వచ్చాను ఇక్కడికి? ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను ఒక మేడం ని అప్రోచ్ అయ్యాను. ఒకసారి వాళ్ళు మీతో మాట్లాడతారట. నా కోసం ఒక్కసారి మీరు మాట్లాడారా? ఏం మాట్లాడుతున్నావు సింధు, నాకు అర్థం కావట్లేదు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాము. నేను నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. చెప్పండి మేడం. అందమైన జీవితం అని ఒక మంచి వేదిక అండి ఇది. అంటే ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు ఒక సలహా కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారో, అట్లాగే సింధు మాకు మెయిల్ చేశారు మీ సమస్య గురించి. మీరు ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే డాక్టర్ గారు మాట్లాడతారండి మీతో. కిరణ్ గారు నమస్తే అండి. ఏమండి మీ ఇద్దరి మధ్యన ఏదో బావ మరదల మధ్యన ఉండేటటువంటి సహజంగా సరసాలు అంటాం కానీ మీది ఇంకో లెవెల్లో అవుతున్నటువంటి ఒక పరిస్థితి. అయితే పాపం సింధు యొక్క అంటే నేను అనకూడదు పాపం, నాకంటే మీరే గట్టిగా పాపం అని అనాలి.
సింధు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక ఎవరి దిక్కు ఏ దిక్కును పోతే కనుక సహాయం పడుతుంది, ఏ దిక్కును పోతే కనుక అసలు తన మాట కానీ తన ఏడుపు కానీ తన ఆలోచన కానీ ఎవరినో వినేటటువంటి నాదుడి గురించి ఎతికింది. ఆ ఇంట్లో ఎతికింది, ఈ ఇంట్లో ఎతికింది, మీ ఇంట్లో ఎతికింది, వాళ్ళ ఇంట్లో ఎతికింది. ఎవరి దొరక్క మాకు ఫీమేల్ పంపించింది. ఆ అమ్మాయి బాధ వర్ణాతితో. ఎందుకంటే కనుక ఆల్రెడీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అది మీకు తెలుసు. ఎవరు అబ్బాయిని ప్రేమిస్తుంది అనేది పక్కన పెట్టండి. భావన అసలు ఇప్పుడుకొచ్చి భర్తగా ఎప్పుడు చూడలేదని చెప్పి చిన్నప్పటి నుంచి ఆవిడ మొత్తుకుంటుంది. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో బలవంతంగా ఆ అమ్మాయిని మీరు భార్యగా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? సార్ అట్లా కాదు సార్, ఇది మా ఫ్యామిలీ విషయం కదా సార్, మేము సాల్వ్ చేసుకుంటాం సార్. మీరు అందరూ ఇన్వాల్వ్ కావడం అది నాకు అర్థం కావట్లేదు సరే, ఫ్యామిలీ ఇష్యూ కాబట్టే ఆ ఫ్యామిలీలో ఉండే ప్రేమించేటటువంటి వ్యక్తుల మధ్యన లెక్క తేలకపోవటం వల్లే మమ్మల్ని ఆశ్రయించింది. సింధుతో పాటు మీరు కలగనేటటువంటి జీవితం యొక్క ప్రయాణం దగ్గర ఇంకో 70 సంవత్సరాలు అని అనుకుందాం, లేదంటే ఒక 60 సంవత్సరాలు అని అనుకుందాం. 60 సంవత్సరాల పాటు ఒక నచ్చినటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకుని నేనే నీ భర్తను అనుకుంటూ ఎంతకాలం మీకు కూడా ఒక విసిగి వేసారిపోయే పరిస్థితి రాదా? అలా కాదండి, నేను చిన్నప్పటి నుంచి నేను భార్యాభర్తలుగా మేమిద్దరం అనుకున్నామండి. మా పెద్దవాళ్ళు మీరిద్దరు అనుకోలేదు కిరణ్ గారు. ప్లీజ్ ఇద్దరు ఎక్కడ అనుకున్నారు? మీరు అనుకున్నారు, అది చెప్పండి. మీ పేరెంట్స్ మీరు అనుకున్నారు? మీరు పుట్టగానే అనేసుకున్నారండి? కాదు కదా, పెద్దవాళ్ళు అనుకున్నారు. అది మీ మైండ్ లో మేకి దిగింది. చిన్నప్పటి నుంచి మేము అలానే ఉన్నాం కదండి. నేను చిన్నప్పటి నుంచి మేము భార్యాభర్తలు భార్య అనుకున్నాను కాబట్టి ఆమె కోసం అన్ని చేసుకుంటూ వచ్చాను కదండి. ఇది కరెక్ట్ కాదు, ఒక మాట నేను చెప్తున్నానండి. తల్లిదండ్రులు అనుకోవటం వల్ల మీరు అనుకున్నారు. ఎస్, ఏ తల్లిదండ్రులు అనుకోలేదు, అటు అనుకోలేదు, ఇటు అనుకోవట్లేదు. మీరు బావ మరదల్లాగే ఉన్నారు. అప్పుడైనా కూడా మీరు సింధుని ఇదే స్థాయిలో ప్రేమించుండేవాళ్ళా? లేదు, మీ పేరెంట్స్ సమర్థిస్తున్నారు, సింధు పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు కూడా మీరు ఇదే స్థాయిలో మాట్లాడతారా? ఇది పెద్దల నుంచి వచ్చినటువంటి ఆలోచన, మీకే ప్రేమగా పుట్టుకొచ్చినటువంటి ఆలోచన. నేను చిన్నప్పటి నుంచి అలా అనుకునే వచ్చాను కదండి. సిటీకి రావడానికి కారణం కూడా అదే కదండి. మీరు అనుకున్నారు, కాదనట్లేదు. సింధు ఒక చిన్న పిల్ల. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తన చిన్నతనం అంతా కూడా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళ గురించో లేదంటే అమ్మ నాన్న వల్ల పోలేదు. మీ వల్ల కూడా తన చిన్నతనంలో ఉండే స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణం త్యాగం అయిపోయింది. తెలుసా అండి మీకు? అది ప్రేమ చూపించడం కూడా తప్ప అండి. అదే మన ఇద్దరి యొక్క డిస్కషన్ ఒకే పాయింట్ మీద. నేను అది స్వేచ్ఛను హరించడం అని అంటున్నారు, మీరేమొచ్చి అది ప్రేమని అంటున్నారు. ఆ ప్రేమ అనే పాట మీరు పాడుతున్నారు, మీ అమ్మ నాన్న పాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే పాడుతున్నారు. మీరు వచ్చి ఒక మనిషిని కొట్టినా అది ప్రేమ అంటున్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని అన్నా కూడా అది ప్రేమ అంటున్నారు. మీరు ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారు అంటే కనుక ఆ అమ్మాయిగానే మర్చిపోయింది. ఆ స్థాయి ప్రేమను ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పుడన్నా సింధు నేను కూడా అనుకున్నాను అనే మాట అన్నది నేను ఎప్పుడు తనకి చెప్పలేదు సార్. చచ్చిపోయిందండి అమ్మాయి. ఇంకా పైపెచ్చి మనం అనుకుంటున్నాం ఈరోజు సింధు మాకు ఫోన్ మాట్లాడాలి, నాతోనే ఉండాలనుకోవడం తప్ప అండి. మీరు ఎంత లవ్ చేస్తే ఆ అమ్మాయి అంత లవ్ చేస్తే కనుక మీ ప్రయాణం సాఫీగా అవుతుంది. మీరొక్కరినే ప్రేమిస్తున్నారు. మీరు కొట్టినా ప్రేమే, తిట్టినా ప్రేమే, అమ్మాయిని నిర్బంధించినా ప్రేమే. అంటే ప్రేమకు సంబంధించినటువంటి నిర్వచనాలంతా కూడా ఆ టెక్స్ట్ బుక్ మీరే రాసేసుకుని నేను రాసుకున్న టెక్స్ట్ బుక్ నువ్వు కూడా చదవాలి అంటే ఎలా చదువుతుందండి? ఆ అమ్మాయి సంజీవ్ అనేటటువంటి అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించింది ఈరోజు. ఏమండి, ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది ప్రేమకు నిర్వచనం. ఇద్దరు ఒకరినొకరు ఆలోచించట్లేదు సార్ మీరు. మీ పాయింట్ ఏంటో చెప్పండి. అమ్మాయి కోసమే నేను నా భార్య అనుకునే చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కోసమే ఉండి అమ్మాయితోనే ఉండి ఇప్పుడు అమ్మాయి కోసమే నేను సిటీకి వచ్చి నేను జాబ్ చేస్తూ ఇవన్నీ సంపాదించి అమ్మాయి కోసమే కదండి. ఈ ప్రేమకి 200కి 100కి 200 మార్కులు పడతాయి. కానీ ఒక ప్రేమ అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకునేటటువంటి ఒక అంశం. నేను నీ మొగుడిని అంటే కనుక అందరూ సో అండ్ సో ఆర్ మొగుడు వైఫ్ అని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు అలా అనుకోలేదండి. సింధు మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా? ప్రేమిస్తుందా అంటే ప్రేమిస్తుంది కాబట్టి ఎన్నాళ్ళు ఏం చెప్పలేదండి. తను అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నాడు సార్. నేను ఎన్ని చెప్పిన నేను చెప్పలేకపోయినా కానీ కొన్ని విషయాలలో చూపించిన తనకి. ఇప్పుడు మాకు ఎట్లా చెప్పావు? అట్లాగే బావా నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, స్పష్టంగా చెప్పావా? నాకు నిన్ను భర్తగా ఊహించుకోవట్లేదు అన్నమాట ఎందుకు చెప్పలేదు మీరు? ఇయర్ బ్యాక్ అట్లా చెప్పినా కానీ మేడం, అంతకు ముందు అయితే నేను ఎప్పుడు చెప్పలేకపోయినాను. సంజీవ్ పరిచయం అయిన తర్వాత బావా నాకు ఆ ఉద్దేశం లేదన్న చెప్పావా? బిఫోరే చెప్పావా? అంటే మా పెళ్లి గురించి 1 year నుంచి ఇట్లా ఇంట్లో ఇట్లా అవుతుందని చెప్పినాను కదా సార్. అప్పుడే నేను ఈ విషయం మా బావకు చెప్పాను సార్. నేను 26 years పాటు నేను లవ్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయిని 1.5 year బ్యాక్ చెప్తావా బావా నాకు ఉద్దేశం లేదని? ఈ అబ్బాయి ఒక కొత్త జీవితాన్ని చూపెట్టిన తర్వాత మీ ఇద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత హలో బావా ఐ డోంట్ లవ్ యూ, ఇది ప్రేమ కింద. అదేంటమ్మా మరి? అంటే ఎవరన్నా దొరికేంత వరకే బావా?
ఆయన బహిరంగంగా నా భార్యో అంటున్నప్పుడు నువ్వు నా భర్త కాదని నువ్వు కూడా అలాగే చెప్పాలిగమ్మా. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు తనకి అర్థమైంది, తనకి తెలుసు. సార్ నాకు ఎలా తెలుస్తుంది సార్ అమ్మాయి అట్లాంటి ఇట్లాంటి? నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నేను నా భార్య అనుకున్నప్పుడు మా మామ వాళ్ళందరూ అల్లుడు అంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ మీ ఇద్దరికి పెళ్లి అంటే నేను వైఫ్ అనే ఊహించుకుంటా కానీ నాకు ఎట్లా తెలుసు సార్ అమ్మాయికి నేను ఇష్టం లేదని చెప్పి? నాకు అమ్మాయి చెప్తే తెలుస్తుంది కదా సార్. ఏమండి, ఒకటి నేను ఇందాక నుంచి ఒకటి కింద మీద పడి చెప్పాలి అని ఏమనుకుంటున్నానంటే, నేను ఊహించుకున్నాను అంటున్నారు కానీ మీరు ఊహించుకోలేదండి. అందరూ ఊహించుకున్నది మీరు ఊహించుకున్నారు. ఈ అమ్మాయి చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసా కిరణ్? అంటే నాకు ఇష్టం లేదు అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచన బుద్ధి ఎప్పుడు చూపెట్టిందంటే, ఈ సూసైడ్ అటెంప్ట్ అవనియండి, ఇంకోటి అవనియండి, సంజీవ్ పరిచయం అయిన తర్వాత స్పీడ్ పెంచింది. అంతకు ముందు నుంచి సిగ్నల్స్ ఇస్తుంది కానీ చాలా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. మీకేమొచ్చి ఇండైరెక్ట్ సిగ్నల్స్ అర్థం కావు, ఎందుకంటే మీ ప్రేమ ఆ స్థాయిలో ఉంది కాబట్టి. ఇలా చెప్పడం కన్నా నేను చిన్నప్పటి నుంచి నేను ఇంతగానో గాఢంగా అమ్మాయి నాకు భార్య అనుకున్నప్పుడు, నేను ఇంత ప్రేమ నాలో పెట్టుకున్నప్పుడు నాకు ఫస్టే చెప్తే నేను ఇంతగానో డీప్ వెళ్ళను కదా సార్. నేను చిన్నప్పటి నుంచి నేను తనకు చెప్తానే వస్తున్నా కదా సార్. నేను తనకు చూపిస్తున్న ప్రేమ, నా ప్రేమ తనకు చూపిస్తున్నా. అలాంటప్పుడు మరి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పింది, మరి అబ్బాయిని కొట్టించడం అంటే వేరే అతన్ని ఇష్టపడుతుందనన్నా తెలిసింది కదండి. 1 సంవత్సరం క్రితం తెరవండి, 2 సంవత్సరాల క్రితం అయినా తెరవండి. అంటే అప్పటికే చాలా దూరం వెళ్ళిందా మీ మనసులో ఉన్న? పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయినా కదా మేడం. ఇప్పుడు నా భార్య అనుకుని ఇప్పుడు ఈ ఏజ్ కి నేను ఇన్ని ఇయర్స్ తనని లవ్ చేసుకుంటూ వచ్చి ఇయర్స్ నా ప్రేమ ఆమె చూపిస్తూ వచ్చి ఇప్పుడు నేను నువ్వు కాదు నాకు అబ్బాయి కావాలంటే నేను ఎలా అనుకోవాలి చెప్పండి? నేను ఎలా తీసుకోవాలి? నేను ఇదంతా ఒక ఎత్తునన్న ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. నువ్వు ఒకప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే కనుక నీ భార్య క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు కాదా? అది ఊరంతా టామ్ దండోరేయించడం ఏంటి నువ్వు? మళ్ళీ అలాంటి అమ్మాయి రేపు పెళ్లి చేసుకుని నువ్వు ఎలా ఉంటావు? వెడ్డింగ్ కార్డులు పంచుతారా? మీ ఇద్దరు పెళ్లి పెట్టల మీద కూర్చుని ఇదిగో క్యారెక్టర్ అసాసినేటటువంటి అమ్మాయి నాకు కాబోయే భార్య అని ఇంట్రడ్యూస్ చేస్తావు వచ్చిన వాళ్ళందరికీ రిసెప్షన్లో? ఇక్కడ అంతా ఆమె పిచ్చోనే చేస్తుంది సార్. మీకు చెప్పి అంతా చెప్పి నా గురించి ఆ అబ్బాయిని వెళ్ళి కొట్టేవే లేదా? అంటే ఆ కారణం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశా సార్. అక్కడ మీకు అర్థం కావట్లేదు. మీకు అన్ని కారణాలే. నువ్వు ప్రేమించడానికి ఒక కారణం ఉంటుంది, నువ్వు కొట్టడానికి ఒక కారణం ఉంటుంది, ఆ అమ్మాయిని ఏది క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇవన్నీ వదిలేసాయి. ఇప్పుడైతే కనుక నీకు 70mm సినిమాలా కనిపిస్తుంది ఏంటి పరిస్థితి అనేది. నీ ప్రేమ స్వచ్ఛమైంది, నీ ప్రేమ గొప్పది, మీ ప్రేమని కించపరట్లేదు, సంకోచించట్లేదు, మేము క్వశ్చన్ చేయట్లేదు. నీ ప్రేమ పర్ఫెక్ట్. కానీ నువ్వు ఇచ్చే అంత ప్రేమ ఆ అమ్మాయి తిరిగి నీకు ఇచ్చే పొజిషన్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. మరి ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి సార్? ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేసి ఇంత చేస్తున్న పరిస్థితి ఏంటంటారు? ఇన్ని అంతస్తులు బిల్డింగు ఎవరు కట్టుకున్నారు నాన్న? యూజువల్గా సార్ మా ప్రేమ చాలా గాఢమైనటువంటి ప్రేమ అని అమ్మాయిలు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఆ ప్రేమకి ఈ అమ్మాయి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ఈ అబ్బాయి కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఈ అబ్బాయి వెళ్ళి అమ్మా నాన్నతో ఫైట్ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి అమ్మా నాన్నతో ఫైట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రేమ అనేటటువంటి ఒక మేడ, ఒక 10 అంతస్తుల మేడ కట్టుకుని అందరితో పోరాడి ఫైనల్గా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఎవరు కట్టారు? ఎవరు కట్టుకున్నారు? ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు? ఈ బిల్డింగ్ని కట్టడానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు? నువ్వే కట్టుకున్నావు. వాళ్ళు ఊహించుకున్నారు, వీళ్ళు ఊహించుకున్నారు, అందరూ ఊహించుకున్నారు, లోకం అంతా ఊహించుకున్నారు. కాబట్టి నేను ఊహించుకుంటున్నాను. నువ్వు ఊహించుకున్న దానికి ఇప్పుడు మేము ఎలా చెప్తాం పరిష్కారం? మాకు బాధగానే ఉంది. ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తుంటే. ఇంత గాఢంగా ప్రేమించేటటువంటి భర్తలు రావాలని ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో పూజలు చేస్తున్నారు. మొత్తానికి ఏం చేయాలనుకుంటున్నారు? దబాయింపు ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి మాట్లాడుతుందబ్బా తమ్ముడు? నాకు అట్లాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు నీ మీద. నేను ఒక బ్రదర్ అనుకున్నాను కానీ నేను ఎప్పుడూ అలా మిమ్మల్ని ఊహించుకోలేదు బావా. సారీ, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నేను చిన్నప్పటి నుంచి చెప్పుకోలేను. ఏమనుకున్నావు? నాకు అది ఎప్పుడు ప్రేమలా కూడా అనిపించలేదు. నువ్వు చేసేదంతా నాకు మైండ్ మొత్తం పిచ్చిదాన్ని చేసింది అంతే. ఇంకా నాకు అది చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నా మీతో కూడా. అది ఒక మెంటల్ హారాస్ గా అయిపోయింది నాకు. మీరు ప్రేమ అనుకుంటారేమో కానీ నా వర్షం నుంచి మీరు ఎప్పుడు నా గురించి మీరు ఆలోచించలేరు. ఆ అమ్మాయి చెప్పాల్సిందంతా చెప్పాము మేము, ముందు వెనకాతల అన్నీ చెప్పాము. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే లైన్తో ఎండ్ చేస్తున్నాను నేను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు నా భావం మీద ఆ విధంగా నేను చూడలేకపోతున్నాను, నా ప్రేమ రావట్లేదు అని ఆ అమ్మాయి ఫుల్ స్టాప్ పెట్టేసింది. మీరు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారా ఈ విధమైనటువంటి ప్రయత్నానికి? లేదంటే ఇంకా పోరాడుతూ ఆ అమ్మాయిని మీ భార్యగా చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు నేను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను సార్. అవతల నుంచి కూడా ఎఫర్ట్స్ కొన్ని ఉన్నాయని అనుకున్నాను సార్ ఈ రోజు. సో అమ్మాయి కూడా ఇప్పటి వరకు నాకు అన్నయ్య అని అన్న తర్వాత నేను ఇంకా దీన్ని సాగరించాలని అనుకోవట్లేదు సార్. నేను ఏదో చెప్పుకోగలుగుతా, ఇంకా దీన్ని నేను లాగదీయాలనుకోవట్లేదు. నా నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే సారీ, నేను ఇంకేం చెప్పలేను బావ మీకు.
ఇంకా చెప్పడానికి ఏం లేదు సార్. ఇంకా నేను అమ్మాయి నుంచి ఇంకా ఆ పిలుపు వచ్చిన తర్వాత నేను ఇంకా దాన్ని నేను Right. Very good. నా ప్రేమ అని చెప్పలేకపోతున్నాను సార్. కిరణ్ ఈ రోజు కిరణ్ ఒక పాయింట్ చెప్తాను. నాకు జయ మేడం కూడా ఈ విషయంలో చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకే పాయింట్, ఇంతగా గాఢంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఒక మనిషికి జీవిత భాగస్వామ్యం అవుతాడు అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే తాత్కాలికంగా నువ్వు పడేటటువంటి బాధ ఒక దీర్ఘకాలికంగా బాధపడినటువంటి దానికి ఒక పరిష్కారం. ఇప్పుడు టెంపరీగా ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి చూసుకుంటుంది, నీ ప్రేమ ఫలించలేదని నువ్వు బాధపడుతూ ఉంటావు, తాత్కాలికం. జీవితాంతం ఆ అమ్మాయిని ఇప్పుడు బలవంతంగా పెద్దలు నొప్పించి మెడ ఉంచి పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయితో బలవంతంగా కాపురం చేసేసుకుని ఒక ఇద్దరు పిల్లల్ని కనేసి ఆ అమ్మాయి ఎప్పుడు అయిష్టంగానే నీ పక్కన ఉంటూ నీ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే ఎవరికి మాత్రం, ఏ మగాడికి ఏ మొగుడికి మాత్రం నచ్చుతుందనా? ఈరోజు నిన్ను సేవ్ చేసిన వాళ్ళం కాదా మేము? ఆ అమ్మాయిని ఒక్కదాన్ని సేవ్ చేసావా? ఆ అమ్మాయి ఒక్కదానికి మేము పరిష్కారం చెప్పావా? నీకు కాదా? చెప్పు. అవును సార్, నేను ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నా కూడా ఆమె నాతో అబ్సల్యూట్లీ సంతోషంగా కాపురం చేస్తుందని వెరీ గుడ్. నమ్మకం లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఒకటి మానసికంగా తీసేసాయి. నేను కాదు వేరే మగాడు అమ్మాయి జీవితంలోకి వచ్చాడు అనే సబ్జెక్ట్ తీసేసాయి. ఓకే, ఎందుకంటే ఆ విధంగా ఉంటే కనుక నువ్వు చాలా బాధపడతావు. నీకెప్పుడు ఆ స్థానం లేదు. యూజువల్గా ఎలా అంటామో, సార్ నన్ను కూడా ప్రేమించింది, మధ్యలో విడిపించేసుకుని వేరే వాడిని కూడా ప్రేమించింది, నన్ను నా భార్య నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందని అంటారు. ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు. ఇది నిన్ను మోసం చేసినట్టు కాదు. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ నువ్వు రిసీవ్ చేసుకోలేదు. ఆ అమ్మాయి ఎప్పుడు ఒక క్లారిటీగా చెప్పలేదు. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఫస్ట్ లవ్ ఆ అమ్మాయిలో సంజు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయిని సంజు లవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నిన్ను మోసపోయినట్టుగానో మోసపడినట్టుగానో నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు కొత్త జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని ప్రారంభించు. నిన్ను నచ్చి నీవు కావాలని కోరుకునేటటువంటి అమ్మాయి ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది. ఈ బలంతం పెళ్ళి, ఈ బలంతంగా ఒప్పించేటటువంటి విధానాన్ని ఇక్కడితో విరమించుకుని నీ తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేయి. ఎవరు కూడా రేపొద్దున వచ్చి ఈ అమ్మాయి మీద వేలెత్తి చూపెట్టి నువ్వేంటి ఇలా చేసావు అలా చేసావు అని రకరకాల నానా మాటలు అన్నా కూడా వాళ్ళందరి నోర్లు కూడా మూయించేటటువంటి బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలనేది నా విన్నపం. తను ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఏమంటున్నానంటే ఐ డోంట్ థింక్ సో దిస్ కెన్ బి కంక్లూడెడ్ ఇన్ ఎ క్రాస్ సెక్షనల్ వే. ఒక దెబ్బతో మనం మాట్లాడినటువంటి ఒక అరగంటలో ఒక వ్యక్తి యొక్క ప్రేమను చంపేసుకుని మానసికంగా పరివర్తన వచ్చేసి ముందుకు వెళ్ళిపోద్దని మనం కూడా అనుకోవట్లేదు. ఒక్కసారి నేను ఏంటంటే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను. కిరణ్ గారు, మీరు టైం ఇస్తే కనుక ఒక్కసారి మనం కలుద్దాం. కావాలంటే అదే మీటింగ్కి అమ్మాయిని కూడా రమ్మని చెప్తాను, నేను సింధుని కూడా రమ్మంటాను. ఒక్కసారి ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్తో ఇంకా బలంగా డెసిషన్ తీసుకుందరు కానీ. తప్పకుండా సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ మీకే చెప్పాలి కిరణ్ గారు. ఎందుకంటే డాక్టర్ గారి మాట విన్నవించి మీరు విని వెంటనే ఒక మంచి డెసిషన్కి వచ్చారండి. సూపర్. ఓకే సింధు. సార్ ఇప్పటి వరకు నేనేం చెప్పినా తను వినిపించుకోలేదు. మీ వల్ల నాకు ఇది హెల్ప్ అయింది. చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా రుణపడి ఉన్నా నేను. తను మాట్లాడితేనంటే ఖచ్చితంగా నేను మాట్లాడగలుగుతాను. మీరు చెప్పలే కాబట్టి ఖచ్చితంగా వింటాను సార్ నేను. ఎందుకంటే ఇంకొకసారి నేను ఎందుకు మిమ్మల్ని ఇద్దరిని రమ్మన్నాను అంటేనమ్మా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా మీరిద్దరూ ఒకళ్ళు ఊహించుకోవటం అనేది ఇక్కడితో ఆపేయటం ఒక్కటే కాకుండాని ఈ బంధాలని కొనసాగాలి. ఎందుకంటే మీ ఇద్దరి యొక్క భావ మరదలు అనేటటువంటి ఒక ఇష్యూ ఒకటే కాదు, ఇది 2 కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కూడా. సో ఇది ఇప్పుడు వరకు జరిగినటువంటి ఒక సొల్యూషన్ 50%. రెస్ట్ ఆఫ్ ద 50% ఏదైతే కనుక అక్కడ అన్నా చెల్లెలు బంధం అనేది ఉంది పైన. సో ఆ బంధాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం, అక్కడ మనస్పర్ధలు రాకుండా నాకు ఇష్టం లేదు ఎవరి జీవితం వాళ్ళది అనే విధంగా ఆ 2 కుటుంబాలని మధ్యన మనస్పర్ధలు రాకుండా కట్టిపెట్టేటువంటి ప్రయత్నం మీ ఇద్దరి చేతుల్లో పెడుతున్నాను. కాబట్టి ఒకసారి మీరు వచ్చి నా దగ్గర కలవండి. సరే సరే, తప్పకుండా వస్తాను. రైట్, ఓకే. చాలా అంటే కిరణ్ కూడా వెంటనే అమ్మాయి అన్న మాటలకి షాక్ అయ్యాడండి. ఇన్ని రోజులు తను కూడా ఓపెన్గా చెప్పినట్టు అనిపించలేదు. ఏదో భావాలతో వ్యక్తపరిచాను అట్లా అంటోంది, కానీ తన మనసులో ఇంత ఫీలింగ్ ఉంది, నన్ను ఒక బ్రదర్గా చూస్తోంది అనేసరికి ఆ అబ్బాయి కూడా కాస్త షాక్ భయంతో చెప్పలేకపోయింది. అమ్మాయి మాటతో పాటు ఈ రోజు మన మాట కూడా కలిసేటప్పుడు ఆ అబ్బాయికి రియాలిటీ అర్థమైంది. అవును. సో ప్రాక్టికల్గా ఒకసారి మీ దగ్గరికి వచ్చారనుకోండి, మరి కాస్త ఇంకా క్లియర్గా ఉంటారేమో బహుశా. అబ్సల్యూట్లీ మేడం. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే.